ఊళ్ళో ఉన్న బస్టాండ్లకు బస్సులు వద్దన్నా రోజు అచ్చిపోతూనే ఉంటాయి. కానీ అదే బస్టాండ్లకు ఒక సినిమా హీరోయిన్ వచ్చిందంటే చిన్నముచ్చట్న చెప్పుర్రి. రాక రాక మన ఊరి బస్టాండ్లకు ఒక సినిమా హీరోయిన్ రాబోతుందని ఓ పూట బస్టాండ్లకు బస్సులు రాకపోకలను బంద్ పెట్టిరట అక్కడ అధికారులు. గాయంత దానికి గాయ గత్తరు చేస్తున్నారట అక్కడ ప్యాసింజర్లు. చ అస్సలు కళాపోషణ లేనోళ్లే ఉన్నట్టుర్రు. ఇంతకీ ఏ ఊర్లో జరిగిందో చూడురి గా ముచ్చట. మడిసన్నాక కూసింత కళాపోసన ఉండాలంటాడు ముత్యాల ముగ్గు సినిమాల రాఘోపాలరావు. కానీ ఈ కడప జిల్లా మైదుకూరు ఆర్టీసీ ప్రయాణికులకైతే అస్సలు కళాపోషణ అనేదే తెలియదు. బస్టాండ్ పక్కపంటే కొత్తగా షాపింగ్ మాల్ ఓపెనింగ్ ప్రోగ్రామ్కి వచ్చిందంట. పుష్ప సినిమాల దాక్షాయణి లెక్క నటించిన హీరోయిన్ అనసూయ. ఇక రాక రాక మా ఊరికి సినిమా హీరోయిన్ వచ్చిందని చూస్తేందుకు ఎగబడ్డారు అభిమానులు. ఇక మరి వచ్చిన వాళ్ళంతా నడుచుకుంటూ రారు కదా, బండ్లో కార్లో వేసుకొని వస్తారా. ఇక పక్కింట్లో పెండ్లి మన ఇంట్లో ఇంగ్లీష్ తరాకులు అన్నట్టు ఆ బండ్లు కార్లన్నీ వాటికొచ్చి పుక్కడికొచ్చిన ఆర్టీసీ బస్టాండ్లో పార్కింగ్ చేసి పక్కపంటే ఉన్న షాపింగ్ మాల్ కాడ జమ అవుతున్నారట. ఇక ఇట్లయితే కాదని బస్టాండ్లకు బండ్లు రాకుండా బారికేడ్లు అడ్డం పెట్టిరు. కానీ బస్సులు ఎట్లా రావాలన్న సంగతి అయితే మర్చిరు ఆర్టీసీ అధికారులు. ఇక ఉన్నదే కదా ఎంకి పెళ్లి చూపిసావన్న సామెత. ఇక గట్లయింది అనుకోరాదు ఆర్టీసీ ప్రయాణికుల పరిస్థితి. బస్సు ఎక్కి ఊరికి పోదామని బస్టాండ్లకు వస్తే బస్సులే వస్తలేవు. అరే ఏమైంది బస్సులకు అని చూస్తే అసలు కథ ఎరుకైందట. ప్రపంచ వింతల్లో మైదుకూరు ఆర్టీసీ వాళ్ళు ఒక వింతను సృష్టించారు. బస్టాండ్ ప్రయాణికుల కోసం బస్సుల కోసం పెడితే వాళ్ళు బస్టాండ్ మూసేసి వాళ్ళ వినోదం ఇట్లా ఆస్వాదిస్తున్నారు. ఇంతటి క్రూరత్వము పైశాచికత్వం మైదుకూరు ఆర్టీసీ బస్టాండ్ లో ఉంది. ఇక వాళ్ళ ఇంట్లో పెళ్లి మనకేం పండుగ అన్నట్టు ప్రయాణికులు కొందరికి ఇట్లుంటే ఏ బస్సులది ఏముంది రోజు వచ్చిపోయేటియేనా. ఊరికి ఇయ్యాలి కాకుండా రేపు పోవచ్చు. సినిమా యాక్టర్లు వస్తారు ఆ రోజు. పోయి నువ్వు కూడా జర చూసి రాకపోతేవి ఏమో గట్ల నిష్ఠూరం ఆడుతున్నావు. అరే రాక రాక సినిమా హీరోయిన్ వచ్చిందని పండుగ చేసుకోవాలి. కుదిరితే సెల్ఫీలు ఫోటోలు దిగి రావాలి, ఇంట్లోకి చూపెట్టుకోవాలి. కానీ నాకు పని పాట లేదా, నేను ఊరికి పోవద్దా, బస్ అన్నాక బస్ స్టాండ్లకు రావద్దా అని అంటారా అని పెద్ద మనిషి కూసింత కళాపోసన చూపెట్టి అర్థం చేసుకోవాలి అని ఇసుంటోళ్లకు నచ్చ చెప్తున్నారు ఇంకొందరు. కానీ పంటి నొప్పి లేచిందని పోతే పన్ను ఎరగొట్టినట్టు బయట వాళ్ళు వచ్చి బస్ స్టాండ్ లో పార్కింగ్ చేస్తున్నారని బస్ స్టాండ్లకే బస్సులు రాకుండా చేసిరంటే మంచి పనిమంతులే ఉన్నారు ఈ మైదుకూరు ఆర్టీసీ వాళ్ళు అయితే.